నేను యాక్చువల్గా ఒక ఈ-కామర్స్ వెబ్సైట్ డిజైన్ చేయించుకున్నాను. ఇట్ కాస్టెడ్ మీ అరౌండ్ 1.5 to 2 lakhs ఆల్మోస్ట్. సో ర్యాప్ నుంచి నేను ఒక హ్యూజ్ బిజినెస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. డెఫినెట్గా నా వెబ్సైట్ చూడడానికి చాలా టెంప్టింగ్గా ఉంది. అండ్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ డెఫినెట్లీ గుడ్ బిజినెస్ ఫ్రమ్ టుమారో. సో అందుకని చెప్పి ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. వెరీ గుడ్. కానీ నీ హెల్త్ కి ఇన్సూరెన్స్ తీసుకున్నావా? నా హెల్త్ తీసుకున్నాను, హెల్త్ ఇన్సూరెన్స్. సో మరి వెబ్సైట్ కి SEO చేయించుకున్నావా? వెబ్సైట్కి SEO చేయించుకునేదంటే ఆల్రెడీ 1.5 lakh ఖర్చు పెట్టి నేను మొత్తం డిజైనింగ్ చేయించుకున్నాను కదా. సో ఇప్పుడు ఇన్సూరెన్స్ అనేది నీ లైఫ్ కి ఎంత ఇంపార్టెంటో SEO అనేది కూడా అంతే ఇంపార్టెంట్. సో SEO ఏంటి నాకు ఎవరేం చెప్పలేదు దీని గురించి అసలు. ఎస్, లైఫ్ ఇన్సూరెన్స్ మనిషికి ఎంత ఇంపార్టెంటో వెబ్సైట్ కి SEO అనేది అంతే ఇంపార్టెంట్. సో అందరు బిజినెస్ ఓనర్స్ కి నేను చెప్పేది ఏంటంటే, ఎస్పెషల్లీ ఈ-కామర్స్ వెబ్సైట్ ఉన్న వాళ్ళకి SEO చేయించుకోండి. ఇట్ ఈస్ అ లాంగ్ టర్మ్ ప్రాసెస్. ఎవరైతే బిజినెస్ లో నెక్స్ట్ 5 years 10 years ఉండి మేము చేద్దామని అనుకుంటున్నామో వాళ్ళందరికీ SEO అనేది చాలా చాలా ఇంపార్టెంట్. SEO అనేది లాంగ్ టర్మ్ ప్రాసెస్ అవుతుంది. షార్ట్ టర్మ్ లో ఎవరైనా మేము చేస్తాము 2 months లో 3 months లో మీకు గూగుల్లో రిజల్ట్స్ వచ్చేస్తాయి అంటే ప్లీజ్ నమ్మద్దు. మీకు ఫర్దర్ గా ఏమైనా డీటెయిల్స్ కావాలి, దీని మీద ఏమైనా హెల్ప్ కావాలంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఈ మాత్రం ఇస్తే చాలు, చెలరేగిపోతారు.